నేను మధు. సో ఈరోజు ఒక మంచి వీడియో చేస్తున్నాను అనమాట. మన ఛానల్ పేరుకి సార్థకతని ఇస్తూ ఈ వీడియో చేస్తున్నాను. అంటే మనసారా మీ మధు, బేసిక్గా మనసారా అంటే నా మనసులో మాట్లాడి మీతో చెప్పుకోవడం. ఇప్పటిదాకా అన్ని వీడియోలు అంతేలేండి, బట్ దిస్ ఇస్ మోర్ స్పెషల్ అనమాట, మోర్ క్లోజ్ టు మై హార్ట్ ఇది. సో ఇది నా ఆస్తి. ఇందులో 10 కోట్ల విలువైన ఎన్నో ఆస్తి డాక్యుమెంట్స్ ఉన్నాయనో, లేకపోతే ఇంటికి రిలేటెడ్ ఇంకేమైనా ఉన్నాయనో, లేకపోతే డబ్బులే ఉన్నాయనో అని మాత్రం అనుకోకండి, అంత సినిమా లేదు. కానీ ఇది నా ఆస్తి, నిజంగా నా ఆస్తి. సో ఇందులో ఏంటంటే జ్ఞాపకాలు ఉన్నాయి. జ్ఞాపకాలను మించిన ఆస్తి ఎవరికి ఉంటుంది చెప్పండి? ఏదో డైలాగ్ వేసినని కాదు, కానీ ప్రతి ఒక్కరికి కూడా మెమరీస్ ఆర్ ఎసెట్స్. యూనో మనకి అవి సాడ్ అవ్వచ్చు, హ్యాపీ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, బట్ జ్ఞాపకాలు ఆర్ బ్యూటిఫుల్. జ్ఞాపకాలు వితౌట్ మనిషి యూనో డజంట్ మేక్ ఎనీ సెన్స్. సో నాకు దీని నిండా జ్ఞాపకాలు ఉన్నాయి. ప్రత్యక్షంగా కొన్ని ఉంటాయి, పరోక్షంగా కొన్ని ఉంటాయి మనకి. సో ఇవి ప్రత్యక్షంగా ఉన్న జ్ఞాపకాలు. పరోక్షంగా అబ్బో అసలు మెమరీ ఫుల్ అయిపోయింది, సరిపోవట్లేదు కూడా, అప్గ్రేడ్ చేసుకుంటూ ఉంటున్నాను ఎప్పటికప్పుడు. సో ఇవి ప్రత్యక్షంగా ఉన్నాయి. వాట్ ప్రత్యక్షం పరోక్షం, వాట్ ఆర్ యూ టాకింగ్, తెలుగులో మాట్లాడని అనుకోవచ్చు మీరు, తెలుగులో చెప్తున్నాను. సో ఏంటంటే మనకి యూజువల్గా మెమరీస్ అన్ని కూడా బుర్రలో ఫీడ్ అయి ఉంటాయి కదా, అప్పుడు అలా చేసాను చిన్నప్పుడు, ఇప్పుడు ఇలా జరిగింది, అక్కడ అలా జరిగిందని చెప్పి అవి పరోక్షం అనమాట. సో బ్రెయిన్లో ఫీడ్ అయి ఉన్నవి. ప్రత్యక్షం అంటే కంటికి కనిపించే జ్ఞాపకాలు ఏవైతే ఉంటాయో అవి ప్రత్యక్షంగా అనమాట. అంటే మనకు నచ్చిన వస్తువులు దాచుకుంటూ ఉంటాం ఎన్నేళ్ళ. కొంతమంది స్టూడెంట్స్ ఉంటారు, రోజా పువ్వులు బుక్లో పెట్టుకుని మడతెట్టుకుని ఇలా పెట్టుకుంటారు. ఆఫ్టర్ 10 years చప్పని డికెట్ వేస్తే ఆ బుక్ ఓపెన్ చేస్తే ఎండిపోయిన రోజా పువ్వు అలానే ఉంటుంది. ఇంకా సో దట్స్ అ మెమరీ, బ్యూటిఫుల్ మెమరీ. అదేదో కామెడీ అనుకోకండి, బ్యూటిఫుల్ మెమరీ ఫర్ దెమ్. సో అలాగే నేను కూడా నా ప్రత్యక్షమైన మెమరీస్ అన్ని కూడా దీంట్లో కొన్నేళ్లగా జాగ్రత్త పరుచుకున్నాను అనమాట. సో ఇంకెందుకు ఆలస్యం, లాగ్ లేకుండా ఓపెన్ చేసి ఏమేమి దాచుకున్నాను, ఏవేంటి ప్రతిదాని వెనక ఉన్న కథ చూపిస్తాను. ఒకసారి చూడండి. ఇల్లు మారే ప్రతిసారి కూడా దీనిపైన రాసుకుంటూ ఉంటాను, బీ కేర్ఫుల్, టాయ్స్ అది ఇది అని చెప్పి. టాయ్స్ ఇందులో ఉన్నది, ఇప్పుడు కూడా వేసుంది. ఓకే మళ్ళీ వేసుకుందాం. యాక్చువల్లీ అట్టపెట్టి కూడా చాలా మెమరబుల్, ఎందుకంటే ఎప్పుడుదో నా పెళ్ళికి ముందు, ఆల్మోస్ట్ నా చిన్నప్పటిదని చెప్తాను ఈ అట్టపెట్టి కూడా. అప్పటి నుంచి పాపం నా జ్ఞాపకాలని మోస్తూ మోస్తూ చిరిగిపోకుండా జాగ్రత్తగా ఉంది బుజ్జిముండు. బా ముందు ఓపెన్ చేసుకోవాల్సింది. సో యా కమ్ రే కమ్. సో ఇవి పక్కన పెడదాం, వీటి సంగతి లాస్ట్లో చెప్తాను. కొన్ని అక్కలేని ఉన్నాయి, అంటే స్పేస్ ఉంది కదా అని తోసేసాను. సో బేసిక్గా టాయ్ చెప్పాను కదా, షిఫ్టింగ్లో మా ఆయన ఖాళీ ఉంది కదా అని డబ్బాలన్నీ ఓపెన్ చేసి తోసేస్తున్నాడు దీంట్లో. సో వీటిని పక్కన పెడితే, మీకు గుర్తుందా చిన్నప్పుడు, అంటే మన 90s కిడ్ అప్పుడు, స్టోరీలు ఎక్కువ చెప్తున్నాను తీస్తూ చెప్తాను. సో 90s కిడ్ వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా కానీ అబ్రాడ్లో ఉండి తిరిగి వచ్చేటప్పుడు ఏమైనా తీసుకొస్తే అబ్బా కోతికి కొబ్బరి చెప్పు దొరికినంత ఆనందంగా ఉంటుంది, ప్రపంచం అంతా చెప్పుకుంటాం. మేము కూడా అంతే. చిన్నప్పుడు మా మామయ్య సింగపూర్లో ఉండేవాడు అనమాట. సో అప్పుడు చిన్నప్పుడు అంటే మేము 3rd, 4th, 5th క్లాస్ అనుకుంటాం. యా మరీ అంత బేబీస్ ఏం కాదు. రిటర్న్ వస్తూ ఆ ఏజ్ పిల్లలకి మా మావి తీసుకొచ్చిన ఫస్ట్ గిఫ్ట్ ఆల్ఫాబెట్స్ నేర్చుకోవడం అన్నమాట. సో ఇవి ఆల్ఫాబెట్స్ లెర్నింగ్, నాకొకటి మా అక్కకొకటి. నేనే 4th, 5th క్లాస్ అంటే అది నాకంటే 4 years పెద్దది. సో అది ఇంకా థర్డ్ అనమాట నాకంటే. ఆ ఏజ్ పిల్లలకి మా మావి తీసుకొచ్చిన ఆల్ఫాబెట్స్ లెర్నింగ్ ఫ్రమ్ సింగపూర్ అనమాట. బట్ చాలా జాగ్రత్తగా దాచుకున్నాం, అబ్రాడ్ నుంచి వచ్చింది కదా, అసలు ఎవ్వరికి ఇచ్చేదాన్ని కాదు. చాలా ఇంకా పువ్వుల్లో పెట్టినట్టు చూసా, అది చెక్కు చెదరలేదు రెండు కూడా. సో ఇది ఇలా తీసుకుని ఇలా వచ్చేస్తూ ఉంటాయి. సో ఆల్ఫాబెట్స్ నేర్పించుకోవడం అనమాట. సో నేను ఎందుకు అంత జాగ్రత్తగా దాచుకున్నానంటే, ఆల్రెడీ అప్పటికే కాస్త పెద్దయిన పిల్లని కదా, 4th, 5th, 6th క్లాసులు అంటే, నా పిల్లల కోసం అని చెప్పి 6th క్లాస్లో నేను జాగ్రత్తగా దాచుకున్నాను అనమాట. సో నా పిల్లలకి టీచ్ చేసుకుందామని చెప్పి డికెట్స్ ఒక పురాతన కాలపు వస్తువు అనమాట ఇది. సో ఫస్ట్ మెమరీ ఇది.
అండ్ ఆ తర్వాత రిమోట్ కార్. రాజమండ్రిలో ఉండగా మా ఫ్రెండ్స్ ఎవరికి లేదు రిమోట్ కార్, యూనో మాకే సింగపూర్ నుంచి ఫస్ట్ రిమోట్ కారు. సెక్సీ ఉండేది అసలు కార్. ఇది F1 దీన్ని బ్యాటరీస్ ఇది రిమోట్ అనమాట. వెనకాల బ్యాటరీస్ వేసుకోవాలి. ఇప్పుడు సరిగ్గా పనిచేయట్లేదు. ఎవరన్నా పనిచేసే వాళ్ళు ఉంటే కనుక కమెంట్స్లో చెప్పండి. ఎందుకు పనిచేయట్లేదో కూడా తెలియదు. నేను ఏంటంటే అతి జాగ్రత్తగా పోయి అస్సలు వాడలేదు. ఒక 2-3 సార్లు తీయడం, ఎవరికి ఇచ్చేదాన్ని కాదు, ఏ పిల్లల్ని ముట్టుకొని ఇచ్చేదాన్ని కాదు. చూసారా అసలు ఎంత సెక్సీ ఉంటుందంటే రిమోట్ కార్ ఇది. ఓ 2-3 సార్లు వాడాను. అతి జాగ్రత్త ఎక్కువైపోయినా వస్తువులు పాడైపోతాయని ఇప్పుడే అర్థమైంది. అస్సలు ఆడుకున్న ముచ్చటే తీరలేదు దీంతో నాకు. బట్ అంత జాగ్రత్తగా దాచినందుకు పాడైపోయింది. సో ఇది రిమోట్ కార్. అండ్ 7th క్లాస్ ఉన్న పిల్లకి ఓ 13-14 ఇయర్స్ ఉండొచ్చేమో. ఓ 13 ఇయర్స్ ఉండొచ్చు అనుకుంటా. సో ఎవరైనా ఫాదర్స్ ఒక 7th క్లాస్ వచ్చిన అమ్మాయికి ఏం కొనిస్తారు? యూనో బాగా చదువుకోవడానికి, మ్యాథ్స్ అలవాటు పడడానికి, అంటే స్టడీ రిలేటెడ్ ఏదో ఒకటి కొనిస్తూ ఉంటారు. లేకపోతే బట్టలో ఇంకేవో కొనిస్తారు. కానీ మా డాడీ హీఈస్ యూనిక్. మా డాడీకి నేను 7th క్లాస్ 3rd పెరిగిన పిల్లనైనా సరే మా డాడీకి నేను పిల్లబచ్చాను అనమాట, బేబీని. ఆయన ముచ్చట్లన్నీ కూడా నాతో తీర్చుకునేవాళ్ళు. 7th క్లాస్లో రాజమండ్రిలో నాకు ఆడుకోవడానికి కొని తీసుకొచ్చిన బొమ్మ ఏరోప్లేన్. ఐ స్టిల్ హ్యావ్ మై ఏరోప్లేన్. రాజమండ్రిలో ఈ షాప్ ఎక్కడో ఉండేది యాక్చువల్లీ. దీని మీద ఓకే అడ్రస్ లేవు ఇందు మీద. అయితే ఎంత బాగుంటుంది తెలిసి ఏరోప్లేన్, మీకు ఇప్పుడే చూపిస్తాను. ఇది ఏరోప్లేన్ అనమాట. ఓకే, జ్ఞాపకాలన్నీ అలా 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 వస్తున్నాయి. ఇలాగా ఏరోప్లేన్ రెక్కలు, ఇలా వెనకాలది, అండ్ ఇంకో 2 ఉన్నాయి అటాచ్మెంట్స్. సో దాని కింద వీల్స్ కూడా అనమాట. నేను ఇంక ఇప్పుడేం పెట్టట్లేదు, మళ్ళీ జాగ్రత్తగా తీసి లోపల భద్రపరచుకోవాలి. మ్యూజియంలో కూడా ఉండవు ఇలాగా. సో దిస్ ఇస్ మై టాయ్ వెన్ ఐ వాజ్ ఇన్ 7th క్లాస్. ఇది కూడా ఎక్కువ వాడలేదు, చెప్పాను కదా. నాకేంటంటే ఎక్కడ పాడైపోద్దా అని ఎక్కువ జాగ్రత్తగా దాచుకునేదాన్ని. అలా దాచి ఇవి అసలు ఎలక్ట్రానిక్స్ పనిచేయమంటారు, అందుకే వాడుతూ ఉండాలి అని. అప్పుడంతా దాని మీద జ్ఞానం లేక జాగ్రత్తగా ఉంచుకునే దాంతో ఆడిపోయింది. మళ్ళీ జాగ్రత్తగా లోపల పెట్టుకోవాలి. ఇంకొకటి వచ్చేసి మిలిటరీ ఫ్లైట్ అనమాట. ఇప్పుడు అనిపించింది అసలు రెగ్యులర్గా ఎప్పుడు తీస్తూ ఉండాల్సింది పని చేసేది అని. సో మీ దగ్గర టాయ్స్ ఉంటే కాస్త వాడుతూ ఉండండి అమ్మ, లేకపోతే ఇలానే పని చేయకుండా పోతాయి. మళ్ళీ కొత్త, అసలు ఇది చూసారా దుమ్ము కూడా లేదు దీనికైతే. లోపల పెట్టి కొత్త దానిలో ఉంది. ఎక్కడ స్టిక్కర్స్ కూడా చెక్కు చెదరలేదు. మిలిటరీ ఫ్లైట్ ఇది. దీనికైతే బ్యాటరీస్ ఆన్ చేసినప్పుడు సో ఇది బ్యాక్ అనమాట. నడుస్తూ ఇది ఇలా ఓపెన్ అయ్యి మిలిటరీ వాళ్ళు ఇలా బయటకు వచ్చి షూట్ చేసేసి మళ్ళీ లోపలికి వెళ్ళిపోయి వేసేసుకుంటారు. సో అలా ఉండేది ఇది. దిస్ ఈజ్ అనదర్ ఫేవరెట్ టాయ్, జ్ఞాపకాలు. ఓకే, ఇది నాది ఒకటి, మా అక్కది ఒకటి. జూమ్లోకి వేసుకోండి. అదే మనం చిన్నప్పుడు గోళీలాట ఆడుకునే వాళ్ళం కదా, బార్న్విటా అదనమాట. దీంట్లో 1 మిగిలేటట్టు చూసుకోవాలన్నమాట. నేను చాలా కష్టపడి నేర్చుకున్నాను. గోళీలు కూడా అలానే ఉన్నాయి, ఎవ్రీ గోళీ ఉంది. ఇది ఆల్మోస్ట్ అన్నీ కూడా నేను 7th క్లాస్లో ఉన్నప్పుడు అంటే more than 15 years అనుకుంటున్నాను. ఇప్పుడు అంత క్యాలిక్యులేట్ చేసి పదన పెట్టి ఓపిక లేదు కానీ మోర్ దాన్ a decade. ఇవన్నీ కూడా 15-20 years అయ్యి ఉండొచ్చు వీటన్నిటికి. సో ఇది నాదొకటి, మా అక్కది ఒకటి. నాకు ఏంటంటే బాధ, నా జ్ఞాపకాలనే కూడా దాన్ని కూడా నేనే దాచుకోవాలన్నమాట. అది
ఇది వచ్చేసి వీడియో గేమ్స్ అనమాట. అప్పట్లో సూపర్ మ్యారియో ఆడుకుంటూ ఉండేదాన్ని దీంట్లో. ఇది కూడా సింగపూర్ నుంచి వచ్చింది. ఇది యాక్చువల్లీ కొంచెం రిపేర్ ఉంది కానీ చేస్తే కనుక ఇది ఇట్ విల్ వర్క్ అనమాట. సో దీనికి ఇంకొక అటాచ్మెంట్ అండ్ గన్ కూడా ఉంటుంది. సో ఇది ఒకటి. దిస్ ఇస్ ఆల్సో ఫ్రమ్ సింగపూర్. ఇది కూడా సింగపూర్దే. సో దీన్ని ఏమంటారు తెలియదు కానీ ఇది ఒక వుడెన్ ట్రే వస్తుంది. దీనికి అన్నిటి కూడా డిఫరెంట్ యాంగిల్స్లో ఉన్న బ్లాక్స్ ఉంటాయి, వుడెన్ బ్లాక్స్ ఉంటాయి. ట్రయాంగిల్లోను, రెక్టాంగిల్లోను, రౌండ్లోను రకరకాలుగా ఉంటాయి. అన్నీ కూడా దీంట్లో ఫిట్ అవ్వాలన్నమాట. ఇది కొత్తగా వచ్చినప్పుడు తెలిసింది, బట్ అది ఒక్కసారి ఓపెన్ చేశాక మళ్ళీ ఇప్పటిదాకా ఫిట్ చేయలేకపోయాను. ఎవరి దగ్గరైనా ఒక ఇమేజ్ ఉంటే పంపించండి, చూసుకుని ఫిట్ చేసేసుకుంటాం. అది సంగతి. అండ్ ఇది మా బంటిగడ్ బాల్, మా ఫస్ట్ డాగ్ అనమాట. మా డాడీ బాయ్ కొడుకు అనుకునేవారు. అలా ఆడుకున్న బాల్ అనమాట ఇది. సో అది సంగతి. అండ్ నెక్స్ట్ ఇది ఒక రింగ్. ఇది చిన్నప్పటిదే. ఇవన్నీ మా తాతయ్య వాళ్ళు గిఫ్ట్ చేసినవి. 3D సోలార్ అనమాట. ఈ 3D గ్లాసెస్. ఇది గ్లాసెస్ పెట్టుకుంటే ఇవన్నీ కూడా 3Dలో కనిపిస్తాయి. సోలార్ సిస్టమ్ మొత్తం ఎవ్రీథింగ్, యురేనియస్, సాటర్న్ ఎవ్రీథింగ్ ఉంటాయి. తాడిపోయింది కానీ గ్లాసెస్ ఇంకా ఉన్నాయి. ఇలా చూడండి, ఇంకా ఉన్నాయి. ఇది వచ్చేసి నేను కొనుక్కున్నదే. హౌసింగ్ చిన్నప్పుడు కొనుక్కున్నదే, కాకపోతే కొత్తగా తీసుకున్నవి ఏం లేవు ఇందులో. చిన్నప్పుడు కొనుక్కున్న వైకుంఠపాళి పేపర్. సో ఇది కూడా ఇంకొక స్పెల్లర్ అనమాట. దీంట్లో అన్నీ కూడా ఇలాగ కార్డ్స్ ఉంటాయి, స్పెల్లింగ్స్ అవన్నీ కూడా. మనము బిజినెస్ ఆడుతుంటాం కదా, కొంచెం అలాంటిదే, కాకపోతే బిజినెస్ లాగా కాదు. ఒక బోర్డు ఉంటుంది, ఇవన్నీ పెట్టుకుని మనము నెంబర్స్ అలా దాటుతూ ఉండాలి. ఇప్పుడు ఆట ఎక్స్ప్లెయిన్ చేయను. సో ఇట్స్ స్టిల్ వర్కింగ్ గేమ్ అనమాట. ఎవ్రీథింగ్ ఉన్నది దీంట్లో. ఆడుకోవాలనుకుంటే ఇప్పుడు కూడా ఆడుకోవచ్చు. గుడ్ గేమ్ యాక్చువల్లీ. లాస్ట్ కాదు, ఇంకొకటి ఉంది. లాస్ట్ అయితే సెక్సీ పీస్, అది లాస్ట్లో చూపిస్తాను. సో ఇది వరల్డ్ అట్లాస్ అనమాట. దీంట్లో కూడా మొత్తం బ్లాక్స్ ఉంటాయి అండ్ రకరకాల మ్యాప్స్ ఉంటాయి. బ్లాక్ 4 సైజ్ ఉంటాయి కదా ఒక బ్లాక్కి. సో అన్ని బ్లాక్స్కి డిఫరెంట్ మ్యాప్స్ ఉంటాయి అనమాట. సో మనము కనెక్ట్ చేసుకోవాలి, ఏం చేస్తున్నాము ఏంటి అన్నది. దీంట్లో ఇంకో మ్యాప్ ఇస్తాడు. సో మనం ఎలాంటి బ్లాక్స్ కనెక్ట్ చేస్తున్నాం అని చెప్పి ఆ మ్యాప్ని చూసుకుంటూ మనం చేసుకోవాలన్నమాట. అండ్ దీంట్లో క్యూట్ స్టిక్కర్స్ కూడా ఇస్తారు యాక్చువల్లీ. చూసారా, ఇందులో నార్త్ సెంట్రల్ అమెరికాని ఎలాగా చేయాలో మనం మ్యాప్ చూసుకుంటూ చేయాలి. నాకు తెలీదు, నేను జస్ట్ పెట్టేశాను. సౌత్ అమెరికా, యూరోప్. సో దేనికి తగ్గట్టుగా దానికి బ్లాక్స్ని యూజ్ చేసుకుని ప్రాపర్ మ్యాప్ని చేసుకోవాలన్నమాట. ఇందులో బుక్స్లో అంటించుకునే స్టిక్కర్స్ కూడా చిన్న ఉంటాయి, వెరీ క్యూట్గా ఉంటాయి. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఇది కూడా సింగపూర్ నుంచి వచ్చింది. జైలోఫోన్, మై ఫేవరెట్. సో యా, స్టిల్ వర్కింగ్. సో నా టాయ్స్ అన్నీ కూడా వర్కింగ్, ఏది పడవలేదు ఎక్సెప్ట్ మన హెలికాప్టర్స్ తప్పితే, బికాజ్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ కదా. సో అది సంగతి. సో ఇది నా జైలోఫోన్. దీంట్లో రకరకాల పోయమ్స్ అండ్ నెంబర్స్ ఉంటాయి. దాన్ని బట్టి మనం నేర్చుకుని వాయించేయచ్చు. యాక్చువల్లీ నా జైలోఫోన్తో మా ఆయన ఆడుకున్న క్లిప్పింగ్ ఒకటి ఉంది. ఇల్లు ఖాళీ చేసేటప్పుడు దీంతో ఆడుకున్నాడు కాసేపు, అది యాడ్ చేస్తాను. సో దిస్ ఈజ్ మై లాస్ట్ టాయ్. అన్నీ కూడా చెప్పినట్టు ఒక ఈజీగా ఒక 20 years, మోర్ దాన్ 15 years పక్కా. ఐ హోప్ మీకు ఈ వీడియో ఏదో ఎంటర్టైన్మెంట్ క్రియేట్ చేస్తుంది లేకపోతే ఇన్ఫర్మేటివ్ అవుతుందని చేయలేదు. జస్ట్ నా మెమరీస్ని మీతో షేర్ చేసుకోవాలనిపించింది. మోర్ ఓవర్ యాక్చువల్లీ మేకప్ వేసుకుని షూట్కి వెళ్ళాను. రిటర్న్ వచ్చిన తర్వాత మేకప్ తీయాలి, ఎందుకు వేస్ట్ చేసేయడం మేకప్ని, ఒక వీడియో చేద్దాం అనిపించింది. దాంతోపాటు ఈ వీడియో చేయాలని ఎప్పుడో ఫిక్స్ అయ్యాను. సో మేకప్ ఉంది, మన మెమరీస్ కూడా ఎప్పుడూ రెడీగా ఉంటాయి కాబట్టి ఈ వీడియో చేయడం జరిగింది. మీకు కూడా ఇలాంటి జ్ఞాపకాలు ఉన్నాయా? ఇలా మీరు కూడా ట్రెజర్ చేసుకుంటారా ప్రతి చిన్న వస్తువుని అన్నది నాకు కమెంట్ బాక్స్లో చెప్పండి. సో ఇవైతే నా జ్ఞాపకాలు.
నో డౌట్ నేనున్నంతకాలం వీటికైతే చెక్కు చెదరకుండా ఉంచుకుంటాను ఇలానే, ఇంకా ఎంతకాలం ఉంచుతానో తెలియదు కానీ, బట్ యా పాడవకుండా మ్యాక్సిమం ఇంకొక డికేట్ కూడా ఉండొచ్చు ఇలానే. సో అది సంగతి. నచ్చినట్టయితే కనుక వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ అలాగే కమెంట్లో మీకు ఎలా అనిపించిందో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, లవ్ యూ గైస్, బాయ్.